హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మట్టి కుండలో చికెన్ వండుతున్నాను. చికెన్కి దాకా పెట్టుకొని మట్టి దాకా దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఉల్లిపాయలు వేయాలి. నేను 1/2 కేజీ చికెన్ వండుతున్నాను. 1/2 కేజీ చికెన్కి 4 ఉల్లిపాయలు వేసాను. నాలుగు ఉల్లిపాయలు వేసి దాన్ని బాగా జాగ్రత్తగా వేపాలి. ఇది శుభ్రంగా దగ్గరగా అయ్యి నూనె తేలి ముద్దలా అయ్యే వరకు వేస్తే కూర టేస్ట్ పెరుగుద్ది. అడవిడిగా వేపేసుకొని వండేసుకుంటే టేస్ట్ బాగోదు. బాగా దగ్గరగా ముద్దలా వేగేంత వరకు ఓపికగా కూర్చొని దగ్గర వేపుకుంటే కమ్మగా కూర టేస్ట్ బాగుంటుంది. చూసారా ఎలా మగ్గిందో ఉల్లిపాయ? ఇలా బాగా మగ్గనివ్వాలి. ఈ మగ్గాకే ఉల్లిపాయ మగ్గాక పచ్చిమిర్చి అయితే వేస్తాను, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది చికెన్. ఆ పచ్చిమిర్చితో పాటు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ విరిపోతుందండి. మరి తింటే మన ఇష్టమైన ఇంట్లో మన ఇష్టమైన వాళ్ళకి, మన పిల్లలకి, మన భర్తకి ఇలా ప్రేమగా ఇష్టంగా వండితే కూరలో రుచి పెరుగుద్ది. మన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. చూసారా? అలా మగ్గాలి. అవి మగ్గుతుండగానే ఉప్పు, కళ్ళుప్పు, సాల్ట్ కాదండి, కళ్ళుప్పు వేసుకుంటే కూర మరి వేరే లెవెల్లో ఉంటుంది. అన్నీ టేస్ట్ రావాలంటే మనం ఒక రేవుల్లో రావాలి కూర అనుకుంటే అన్నీ ఒక రేంజ్లో పడాలి. మరి నీసు వాసన బాగా పోవాలి అంటే ఇలా బాగా వేగుతూ ఉండాలి. అలా ఏగి ప్రాసెస్లో చికెన్ అలా ఉంటుండగానే మనం ఇక్కడ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. ఉప్పు వేసాను కదా, ఉప్పు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే ఒక 2 స్పూన్లు అయితే నేను వేస్తున్నాను. అలా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా మగ్గనివ్వాలి. కాసేపు ఒక్క దగ్గర ఒక 5 నిమిషాల పైన మగ్గాలి. మగ్గితే అందులో ఎటువంటి నీసు వాసన ఉండదు, రుచి అయితే పెరుగుతుంది మనకి.
5 నిమిషాలు అయితే అయింది కదండి. 5 నిమిషాల వరకు అలా వేపి బాగా వేయించుకున్న చికెన్లోకి ఒక 2 చెంచాలు కారం, మీ రుచికి మీ కారానికి తగినంతగా వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసాను. వేసాక ఇలా బాగా జాగ్రత్తగా, మట్టి కొండ కదండి, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మధ్యన అన్నీ మట్టి కొండలే వాడుతున్నానండి, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మన అమ్మమ్మల కాలంలో వాడేవారంట, నాకైతే తెలీదు, వాడేవారంట. అదే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదే ఇప్పుడు అన్నీ పాతకాలం పద్ధతులన్నీ ముందుకు వస్తున్నాయి. అది ఒక విధానికి మంచిదేలేండి, ఎందుకంటే మన పాతకాలం వాళ్ళు ఏం చేశారు అన్నీ మర్చిపోతున్నాం, మంచి విషయాలన్నీ పక్క తోసేస్తున్నాం. అందుకని ఇటువంటివి రావటం కూడా మంచిదే. మట్టి కొండలో వండుకుంటే ఆరోగ్యం అని చెప్పి నేను వచ్చిన ఇవే వాడుతున్నాను ఎక్కువగా. ఒకటి తీసి పడేస్తున్నాను. ఇంట్లో సామాన్లు తీసేసి ఇలా మట్టి కొండలో మట్టి దాకలో ఇవే వాడాలని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు వాడండి, ఆరోగ్యంగా ఉండండి. అన్నీ కాకపోయినా కొన్నన్నా ముఖ్యమైన డైలీ వాడుకుని మనం చిన్న చిన్న కూరలు వండుకొని ఇలా మట్టి దాకలు వండుకున్నాం అనుకో, ఆరోగ్యానికి ఆరోగ్యం, వెరైటీగా కూడా ఉంటుంది మన వాళ్ళ దగ్గర. ఇలా కారం వేసాక చూసారా కలర్ అలా వస్తుందా, నూనె అలా తేలుతుందా. నూనె ఎక్కువ వేయలేదండి నేనే, కానీ ఆ వేసిన నూనె మట్టికి అలా తేలాలి. అలా రంగు అలా వచ్చి తేలుతూ ఉంటే మనకు రెస్టారెంట్ మోడల్లో వస్తుంది చికెన్. రెస్టారెంట్లో చూడగానే మనం ఎలా అట్రాక్ట్ అవుతాం కలర్కి, అబ్బా అని తినకముందే ఆ ఫీలింగ్ అయితే ఇందులో కూడా వస్తుంది. చూసారా కలర్. ఇది కూడా ఒక 5 నిమిషాలు బాగా ఆగాలండి, ఏగితేనే దాని రుచి. ఏదైనా ఓపికగా చేసుకుంటే మన నోటికి రుచిగా వండుకోవచ్చు. ఒక్క టైం అంటూ కేటాయించామనుకో మనం ఆరోగ్యంగా తినచ్చు. రెస్టారెంట్లోకి వెళ్ళి దాన్ని డబ్బులు పోసి తెచ్చుకుంటా, అది ఎలా వండాడో ఎలాంటి చికెనో ఏంటని టెన్షన్ ఉండదు. ఇలా మన వాళ్ళ కోసం మనం టైం కేటాయించుకుని వండుకున్నాం అనుకో, రుచికి రుచి, ఆరోగ్యం ఆరోగ్యం అని. కలర్ బాగా వచ్చింది చూసారా. ఇప్పుడు కొంచెం లైట్గా దోసపప్పు, జీడినొక, గసగసాలు ఆడుకుంటే మనకి కొంచెం టేస్ట్ పెరుగుద్ది, మంచిది కూడా. ఇది కూడా అలా వేసుకొని కొంచెం గరం మసాలా వేసి ఇలా బాగా కలిపి, చూసారా అలా కలిపి కొంచెం మనకి 1 గ్లాసు నీళ్ళు, ఈ మిక్సీ గిన్నె అయితే చేసుకున్నాం కదా, ఆ నీళ్ళు అలా కడుక్కొని వేసుకుంటే సరిపోదు. మనకు బాగా మగ్గింది కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసే అవసరం ఉండదు. ఇదండి, కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గితే టేస్టీ ఎమ్మి చికెన్ రెడీ అయిపోద్ది. ఒక్క 10 నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోద్ది. కచ్చ 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 పొగల కక్కుతుంది బయటికి. బాగా రైలు ఇంజిన్లో పొగలు వస్తున్నాయి చూసారా. కూర అలా రెడ్ వైట్ కలర్ అలా 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 నూనె తీరుతూ, తక్కువ నూనె వేసిన వలన అలా ఉంది. ఎక్కువ నూనె వేస్తే అదే బాగా మొత్తం అంతే రెడ్గా అనేస్తుంది. నూనె ఎక్కువ వాడకూడదండి, తక్కువ వాడాలి. ఆరోగ్యంగా అన్నీ
మట్టి కుండలోనే అదే కాదు ఇటువంటివి కూడా గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయింది. కొంచెం దగ్గరికి కావాలి అనుకుంటే మనం ఇది ఏంటంటే మనకి ఓ టిప్ చెప్తాను మట్టి కుండలో వండుకునే వాళ్ళకి. ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది కదా, ఈ మట్టి కుండలో వండేవాళ్ళు మనం ఏం చేయాలంటే ఇది వండిన వెంటనే వేడి తీసుకెళ్ళి కింద పెట్టకూడదండి. పెట్టకుండా ఇలా వేడివేడిగా కొంచెం గ్రేవీ కొద్దిగా పలుసుగా ఉంది కదా, అది కట్టేసి ఇలా పొయ్యి మీద వదిలేస్తే అది అలా దగ్గరికి అయిపోతుంది. గ్యాస్ కట్టేసాను, ఆపేసి ఆ వేడి మీద ఆపేసినా సరే చూసారా ఎలా ఉడుకుతుందో. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొత్తిమీర ఉంటే మరి ఆనందంగా ఉన్నాం. కొత్తిమీర దొరకలేదు, మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు. చూసారా కట్టేసి అంతసేపు అయినా ఎలా ఉడుకుతుందో. అలా ఒక్క నిమిషం వదిలేసామనుకోండి అది అలా వేడి కొంచెం చల్లారాక అప్పుడు కింద పెట్టాలి. ఈ దాకని వేడికి పెడితే మట్టి ఇది విడిపోతాయి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి మట్టి దాకలు అనేది. గుమగుమలాడే ఎమ్మి చికెన్ రెడీ. చూసారా, నచ్చిన వాళ్ళు వండుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. అందరూ బాగుండాలి, తిని అందులో నేను ఉండాలి.